బీజేపీ నుంచి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నా పేరు వెంకటరెడ్డి మేడం. వెంకటరెడ్డి గారు చెప్పండి. మీ నాయకులు బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక సర్కార్ తీరుని అయితే తప్పు పట్టారు. అలాగే ఈ నెల అయితే గడవాలి అంటే హెచ్ఎస్యూ భూములు అమ్మాల్సిందే అని చెప్పేసి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరికీ మీతో పాటు నమస్తే. ఇప్పుడు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయాలను మనం ఆలోచిస్తే వాటికి చారిత్రక నేపథ్యం ఉన్నది. 1969లో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత 2-3 సంవత్సరాలకు ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, పూర్తయింది. ఆ పరిస్థితి లోపల ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్యాకేజీ కింద తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రాలకు కూడా, ఉమ్మడి రాష్ట్రం అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఈ సెంట్రల్ యూనివర్సిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. 73లో దీన్ని ఆమోదించడం జరిగింది. 74లో అక్టోబర్ 2 నుంచి ఇది ప్రారంభించినటువంటి పరిస్థితి. దీనికి ఆనాడు 2300 ఎకరాలు కేటాయించినట్టుగా మనకు ఉన్నటువంటి విషయంలో మనకు కనపడుతున్నటువంటిది. ఆనాడు 74 అంటే సుమారుగా 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చారిత్రక నేపథ్యం. దీంట్లో అనేక ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, పీజీ కోర్సెస్ ఉన్నాయి, ఎంఫిల్ కోర్సెస్ ఉన్నాయి, పిహెచ్డి ఉంది, రకరకాల కోర్సులు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు, విద్యా ప్రమాణాలు నెలకొల్పుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉన్నమాట వాస్తవం. అది హైదరాబాద్, అదృష్టవశాత్తు హైదరాబాద్లో నెలకొల్పినటువంటి సందర్భం. ఇది మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5000 మంది స్టూడెంట్స్కి అకామిడేషన్ ఉండేటువంటి పరిస్థితి లోపల 400 మంది ఫ్యాకల్టీ, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ఎమినెంట్ స్కాలర్స్ దీంట్లో పనిచేసినటువంటిది. ఇప్పుడున్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వీళ్ళంతా కూడా ఆ యూనివర్సిటీ విద్యార్థులు అనేటువంటిది నేను దాని చారిత్రక నేపథ్యాన్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఇటువంటి విద్య అంతర్జాతీయంగా కూడా ఈ యూనివర్సిటీకి 800, 850 ర్యాంకింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ నెలకొల్పినటువంటి NIRF అంటాము, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఇది గత సంవత్సరము 24, 25 స్థానంలో ఓవరాల్ పెర్ఫార్మెన్స్లో వచ్చినటువంటి గొప్ప విద్యా సంస్థ అని చెప్పి మనం చెప్పాలి. దేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల విద్యార్థులకు కూడా ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటిది కాదు. ఇటువంటి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి విద్యా వ్యవస్థను, సంస్థలని ప్రోత్సహించాలి తప్ప ఈనాడు ప్రభుత్వాలు వాటికి ఉండేటువంటి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది దారుణమైన అంశం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది దారుణంగా మనం విమర్శించవలసినటువంటి అవసరం ఉంది. గతంలో కేసీఆర్ చేసినటువంటి పద్ధతి లోపలనే కేసీఆర్ ఇదే భూములను, ప్రభుత్వ భూములను అమ్మడము, అలవిగాని హామీలను ఇవ్వడము, అమలు చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితి లోపల ఉన్న ప్రభుత్వ ఆస్తులను నమ్మేటువంటి ఒక ప్రయత్నం కేసీఆర్ చేసినటువంటి దారిలో అంతకంటే వేగంగా 100 కిలోమీటర్లు ఆయన వెళ్తే 200 కిలోమీటర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రతి అంశంలో కనపడుతుంది. నేను చర్చకోను కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, జరుగుతున్నది ఏంది అనేటువంటిది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ భూమికి సంబంధించి వివాదాన్ని ప్రభుత్వము తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా దానికి అప్పచెప్పడం జరిగినటువంటిది. దాని ద్వారా అమ్మించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గచ్చిబౌలిలో ఇది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ భూమి మాది, మేము సుప్రీంకోర్టు అంటే గతంలో దీని మీద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మాది అని ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి లోపల ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా ఇచ్చింది. ఇది ప్రభుత్వ భూమి అనేటువంటిదేమో ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. నిన్న సాయంత్రము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి ప్రెస్ నోటు చాలా కీలకమైనటువంటి అంశం, సంచలనాత్మకమైనటువంటిది. ఈ భూమికి సంబంధించి గతంలో జూలై 18, 19 తేదీ లోపల సర్వే జరిగిందని, ఇక్కడి నుంచి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు కానీ, కలెక్టర్ కానివ్వండి, సర్వే డిపార్ట్మెంట్ కానివ్వండి, యూనివర్సిటీ ఇంజనీర్స్ కానీ, అధికారులు కానీ కూర్చున్నటువంటి చర్చించినటువంటి సందర్భం లోపల ఈ భూమి మీద ఎలాంటి తీర్మానం జరగలేదు, దీని ఒప్పందం జరగలేదు. ఇది ఒక అంచనాలంటే అక్కడ ఆ సరిహద్దులకు సంబంధించినటువంటి విషయాలనే ఆలోచించడం జరిగింది తప్ప మేమేదో ఇచ్చినట్టుగా వాళ్ళకేదో అయిపోయినట్టుగా అనేటువంటిది అని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమలు చేయలేనటువంటి హామీలనిచ్చి, అలివిగాని హామీలనిచ్చి బొక్క బోర్ల పడ్డ తర్వాత జీతాలు ఇవ్వలేని పరిస్థితి లోపల పెన్షనర్స్కు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, పెన్షనర్స్కి 8,000 కోట్లు బాకీ ఉన్నామనేటువంటి పరిస్థితి లోపల ఒక ఆర్థిక అస్తవ్యస్త సంక్షోభంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నెట్టిందనేటువంటిది మాత్రం ఏమీ సందేహం లేదు. దానికోసం ఇలా ఈ భూములు అమ్ముతున్నాడు. భారతీయ జనతా పార్టీ 2 అంశాలను మాట్లాడుతుంది. ఇవాళ గతంలో ఒక వారం రోజుల కింద మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ఉత్తరం స్వయంగా రేవంత్ రెడ్డి గారికి రాయడం జరిగినటువంటిది. మీరు ఈ భూముల గురించి, పర్యావరణం ఉంది, అనేక పక్షులు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయి, అటవీ సంపద ఉంది, భవిష్యత్తులో ఈ భూమి అనేటువంటి యూనివర్సిటీకి ఉందా లేదా, వాళ్ళకి ఇచ్చారా లేదా అనేటువంటి దాని గురించి పక్కకు పెట్టండి చర్చ. దానికి ఉండాలా అనేటువంటి దాని కింద
వస్తున్నటువంటి దాని మీద భారతీయ జనతా పార్టీ సంధిస్తున్నటువంటి రెండు అంశములు ఏమిటంటే యూనివర్సిటీ భూమిని లాక్కోవడం అనేటువంటిది, అమ్మడం అనేటువంటిది అన్యాయము. నెంబర్ 2, మీరు అమ్మితే తప్ప పాలన చేయలేరా అనేటువంటిది ఇవాళ మేము అడుగుతున్నటువంటిది, బండి సంజయ్ గారు అడుగుతున్నటువంటిది. అంటే మీరు అమ్మితేనే జీతాలు ఇస్తారు, అమ్మితేనే జీతాలు ఇచ్చేటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా ఆర్థిక కార్యక్రమాల ద్వారా, ప్రభుత్వ వ్యవహారాల ద్వారా ఆదాయాలను సంపాదించాలి తప్ప మీరు కేవలం ఒక విమర్శ గత ప్రభుత్వం మీద చేస్తున్నటువంటిది. వాళ్ళు చేసిందంతే, మీరు చేస్తుందంతే. 18,500 కోట్ల ఆదాయం ఉంది, దాంట్లో 6,500 కోట్లు జీతాలకు పోతున్నది, 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పుల కోసం పోతుంది. నేనేం చేయాలి 6,500 కోట్లు, నాకు అప్పు పుట్టడం లేదని మామూలు వ్యక్తి మాట్లాడినట్టుగా సభల్లో ఈ మధ్య గత నెల రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేటువంటిది దారుణమైన అంశం. కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఏమంటున్నటువంటిది, ఆ భూమి యూనివర్సిటీది, వివాదంగా ఉన్నది. యూనివర్సిటీ అధికారులు ఒకటి మాట్లాడుతున్నారు, మీరు బుల్డోజింగ్ చేస్తున్నారు. రాత్రి విద్యార్థుల మీద చేసినటువంటి దాడి అమ్మాయిలు అనకుండా జుట్టుబట్టి లాక్కెళ్తున్నటువంటిది వీడియోలో మనం చూస్తున్నటువంటి కళ్ళకు నీళ్ళు వచ్చేటువంటి దారుణమైనటువంటి సంఘటన. ఏ పద్ధతిలో అయితే కేసీఆర్ అనుసరించినాడో, ఏ పద్ధతిలో అయితే ఆ ప్రజాస్వామ్య హక్కుల మీద గత ప్రభుత్వం చేసిందో అదే పద్ధతిలో మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నాడు. దానికి దీనికి తేడా అయితే పరిశ్రమలు వస్తాయి, అవి పరిశ్రమలు ఉపాధి అవకాశాలు ఉండే అవకాశం వాళ్ళు చేసిందంటే వాళ్ళ శుద్ధులు మాట్లాడినా కదా భారతీయ జనతా పార్టీకి పాఠం చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనేటువంటిది ఇవాళ మేము 8 గంటలకి మా శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు, మరి పాయల్ శంకర్ గారు, మా ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరుతారు, నిజ నిర్ధారణ కమిటీ కోసం అక్కడికి వెళ్తారు. ఏం జరుగుతుందో మేము అనేటువంటిది వాళ్ళ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, జాతీయ విద్యార్థుల అనేక మంది అక్కడ ఉన్నారు, మేధావులు, మామూలు విద్యార్థులు కాదు వాళ్ళు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాదు వాళ్ళు PhD చేస్తున్నటువంటి వాళ్ళు, స్కాలర్స్, వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ ట్విట్టర్ లో చెప్పడం కాదు, కేటీఆర్ గారు ట్విట్టర్ లో చెప్తే సరిపోదు, వాస్తవ కార్యక్షేత్రానికి రావాలా. మా గురించి మాట్లాడకండి, మేమేం చేస్తున్నామని ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరు చేసిన పద్ధతి అదే, మీరేం సొక్కం చేసింది చెప్పండి గతంలో, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అదే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకవైపున కాంగ్రెస్ చేస్తున్నటువంటి దురాఘాతాలను, మరొక వైపున చేసినటువంటి ఇలా శుద్ధులు చెప్తున్నటువంటి భారతీయ BRS పార్టీకి సంబంధించినటువంటి దూరంగా మేము చేస్తున్నటువంటి ఒక ప్రజా ఉద్యమం అనేటువంటిది ఏ స్థాయికైనా, దీనికి సంబంధించి 15 రోజుల కింద మా యువమోర్చా అధ్యక్షులు మహేందర్ యాదవ్ ముందు స్టార్ట్ చేసినటువంటి సందర్భం అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, అతని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. విద్యార్థులను బాధిస్తున్నటువంటి సందర్భం, ఆడపిల్లలు అనుకుంటా చేస్తున్నటువంటి దారుణమైనటువంటి విషయాల గురించి ఇవాళ BRS పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ అంతకంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చేసిందల్లా ఇదే కదా, మీరు చేసినటువంటి పాలన ఇదే కదా. మీరు కలిసి చేస్తున్నటువంటిది ఏంటంటే భూముల కుంభకోణాలు, దానిలో చాలా విషయాలు బయటకు వస్తాయంటే ఇప్పుడు ఆ భూముల్లో గతంలో BRS నాయకులకు కొంత భూములు 15 ఎకరాలు ఇచ్చినారనేటువంటి వార్తలు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. కాబట్టి వీటన్నిటి మీద నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు జరగాల. దోషులు ఎవరైనా ఏ పదవిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు భూమి కేంద్రంగా కార్యక్రమాలు చేస్తున్నాయి. భూమి రియల్ ఎస్టేట్, దురదృష్టవశాత్తు రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా ఇవాళ చట్టసభలకు రావడం అనేటువంటిది దారుణమైన అంశము. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ముఖ్యంగా BRS లో కనపడుతుంది, కాంగ్రెస్ లో కనపడుతున్నటువంటిది. ఈ విధంగా ప్రజలు, దళితులు, పేద వర్గాలు, జాతీయ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళంతకు మూల కేంద్రమైనటువంటి ఇవాళ ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని నాశనం చేసేటువంటి పద్ధతి లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. 400 ఎకరాలు మీరు ఇవాళ మేము 2 ప్రశ్నలు అడుగుతున్నాము, మీరు అమ్మితే తప్ప పరిపాలన చేయలేరా, ఆ భూమి వాళ్ళదా కాదా, దీని మీద ఒక నిర్ణయం జరగక ముందే మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయమైనటువంటి పద్ధతి, లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏ పద్ధతిలో అయితే యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో మీరు దారుణ ఎలాంటి ప్రదర్శనలు చేయకూడదు అంటున్నారు, ఇది చేసింది కేసీఆర్ కదా. ఆన్సర్ ఇస్తారు సతీష్ గారు. 9 ఏళ్ల లోపల చేసింది, 1 ఇయర్ లోపల మీరు తీసుకుపోతున్నటువంటి ఒక పరిస్థితి.